రిచ్ మైండ్ సెట్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా ఒక లగ్జరీ లైఫ్, పెద్ద పెద్ద ఖర్చులు, ఒక ప్రీమియం లైఫ్ స్టైల్. కాని నిజంగా వెల్త్ మైండ్ సెట్ అంటే ఇదేనా? అంటే ఒక రిచ్ మైండ్ సెట్ ఉండటమంటే ఖచ్చితంగా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండాల్సిందేనా? చాలామంది ఇలానే అనుకుంటారు. కానీ రండి, ఈరోజు మనం ఈ అపోహ వెనక ఉన్న అస్సలు నిజాన్ని తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఈ స్టేటస్ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అంటే బయటకు కనిపించే ఆడంబరం, ఆ సంపద నిజమైన వెల్త్ బిల్డింగ్ మైండ్ సెట్కి ఎందుకు కరెక్ట్ ఇండికేటర్ కాదో చూద్దాం. అసలు ఈ స్టేటస్ స్పెండింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి లేదా మన సోషల్ స్టేటస్ చూపించుకోవడానికి వస్తువులు కొనడం. ఇది మన ఫైనాన్షియల్ ప్లాన్ నుంచొచ్చింది కాదు. ఇది పూర్తిగా బయటనుంచి, సొసైటీ నుంచొచ్చే ప్రెషర్ వల్ల చేసేది. చూడండి, ఈ స్టేటస్ ట్రాప్లో రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటి, సోషల్ కంపారిజన్, పక్క వాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం. దీనివల్ల ఏమవుతుంది? లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే మన సంపాదన పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెంచేస్తాం. మన ఫోకస్ అంతా షార్ట్ టర్మ్లోనే ఉండిపోతుంది. లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోతాం. ఇక ఫైనల్గా ఇవన్నీ మనల్ని అప్పుల్లోకి నెట్టేస్తాయి. ఇవి వెల్త్ క్రియేట్ చేయడానికి పెద్ద అడ్డంకులు. రిచ్ మైండ్ సెట్కి సిగ్నల్స్ అయితే అస్సలు కావు. మరైతే నిజమైన రిచ్ మైండ్ సెట్కి ఫౌండేషన్ ఏంటి? అది బయటకు కనిపించే లగ్జరీ కాదు, అది కనిపించని క్రమశిక్షణ. అవును, డిసిప్లిన్. అదే నిజమైన సంపదకు పునాది. ఓకే, ఈ రెండు మైండ్ సెట్స్ మధ్య ఉన్న తేడాను కొంచెం క్లియర్గా చూద్దాం. ఒకవైపు అపియరెన్స్ మైండ్ సెట్ ఉంది. వీళ్ల ఫోకస్ అంతా ఎలాగైనా ధనవంతులుగా కనిపించడంపైనే ఉంటుంది. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి, ఇతరులు మెచ్చుకోవాలి, అందుకే ఎక్కువ ఖర్చుపెట్టి చూపిస్తారు. మరోవైపు వెల్త్ మైండ్ సెట్ ఉంది. వీళ్లు సంపదను నిర్మించడంపై ఫోకస్ చేస్తారు. డీలేడ్ గ్రాటిఫికేషన్ని నమ్ముతారు. కన్సిస్టెంట్గా సేవ్ చేస్తూ వాళ్ల ఫైనాన్సెస్ను వాళ్ల కంట్రోల్లో ఉంచుకుంటారు. మరి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్కి 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. ఒకటి, అవేర్నెస్. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు క్లియర్గా తెలియాలి. 2, ఇంటెన్షన్. ఏదైనా కొనే ముందు ఒక్క సెకను ఆగి ఇది నిజంగా అవసరమా అని ఆలోచించడం. 3, కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం. ఇక 4ది చాలా ముఖ్యం, విజన్. ఈరోజు గురించే కాదు, మీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచించడం. ఎందుకంటే నిజమైన సంపద చాలా సైలెంట్గా బిల్డవుతుంది. అది లగ్జరీ స్పెండింగ్ లాగా సౌండ్ చెయ్యదు. అది ఒక నెమ్మదైన, స్థిరమైన, ప్రతిరోజు చేసే ప్రాసెస్. సో ఇక్కడ జరగాల్సిన అసలైన షిఫ్ట్ ఏంటంటే మన మైండ్ సెట్లో. బయటకు ఎలా కనిపిస్తున్నాము అనేదానికంటే మన ఫైనాన్షియల్ బిహేవియర్ ఎలా ఉంది అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రిచ్ మైండ్ సెట్ అనేది ఒక లైఫ్ స్టైల్ కాదు, అదొక బిహేవియర్. మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న ఫైనాన్షియల్ డిసిజన్స్ అన్నీ కలిపితే వచ్చేదే ఆ బిహేవియర్. నిజానికి లగ్జరీ వస్తువులు కొనడం చాలా ఈజీ. డబ్బుంటే చాలు, ఎవరైనా కొనొచ్చు. కానీ ప్రతిరోజూ డిసిప్లిన్ మెయింటైన్ చేయడమే కష్టం. ఆ కష్టమైన పనే నిజమైన సంపదకు దారి చూపిస్తుంది. సరే, ఇదంతా విన్నాక మీకు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమనిపిస్తుంది? మీ ఉద్దేశంలో దాని అర్థమేంటి? మీ ఆలోచనలని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మనమందరం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుందాం. మనీ సైకాలజీ గురించి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ వెల్త్ మైండ్ను మీరే నిర్మించుకోవాలి.